లోపలేం లేదు డొల్లా. Viraji, starring Varun Sandesh and directed by Ajay Harsha, and it is now streaming on Aha Video. It is just 100 minutes duration తో ఉన్న మూవీ. ఆగస్ట్ 2 అయితే థియేటర్స్ లోకి వచ్చింది కానీ అక్కడ ఫెయిల్ అయిపోయేసరికి వెంటనే ఓటీటీలో ఇచ్చేసినట్టున్నారు. అందుకేనేమో మొన్న దిల్రాజ్ గారు అయితే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే కానీ ఈరోజు ప్రేక్షకులు థియేటర్ రావట్లేదు. వాళ్ళని కూడా మేమే చెడగొట్టాంలేండి. మీ ఇంట్లోనే కూర్చోండి 4 వారాలలో మేమే ఓటీటీలో మీకు సినిమా చేస్తామని రాకుండా చేసుకున్నాము. మరి మూవీ రిలీజ్ అయిన 10 to 20 days లో ఓటీటీ అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటున్నట్టు? సో అకార్డింగ్ టు మై ఒపీనియన్ నాకైతే కొన్ని పాయింట్స్ చెప్పాలి. మూవీ రివ్యూలో పరంగా అయితే ఇది చెప్పక్కర్లేదు, బట్ నా ఒపీనియన్ కాబట్టి అయితే నేను చెప్తున్నాను. ఫస్ట్ 3 minutes టైటిల్ కార్డ్స్ ఉంటాయి. 3 minutes మూవీ వేస్ట్ అయిపోయింది. తర్వాత వరుణ్ సందేశ్ క్యారెక్టర్ రావడానికి 45 minutes పడుతుంది. 100 minutes డ్యూరేషన్ లో 45 minutes ఏదో స్క్రాప్ చూపించేస్తారు. ఎందుకని అట్లా అంటే వరుణ్ సందేశ్ క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ కానీ స్టార్టింగ్ నుంచి ఎందుకు చూపించలేదని నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇంకా మిగిలిన మూవీ 12 minutes. 12 minutes లో వరుణ్ సందేశ్ ఇంట్రడక్షన్, ఆయన చేసే కొన్ని తెక్క పనులు అండ్ ఫ్లాష్ బ్యాక్ లో వరుణ్ సందేశ్ ఎవరు అనేది చూపించే మూవీ 12 minutes కూడా వేస్ట్ చేసేసాడు. సరే ఈ మూవీ స్టార్ట్ చేశాడు కదా అని చెప్పి అట్లా కంప్లీట్ చేశాను. ఈ మూవీని కంప్లీట్ చేయడానికి నా మేజర్ రీజన్ వచ్చేసి మ్యూజిక్ ఇంటెన్షనల్ గా తీసుకెళ్లాడు. స్టోరీ కూడా రీసెంట్ గవర్నమెంట్ లో చేసిన ఎన్నో తప్పిదారుల్లో ఒక చిన్న తప్పిదాన్ని తీసుకుని దాన్ని ఒక ప్లాట్ గా క్రియేట్ చేసి మూవీ అయితే తీసాడు. యాక్చువల్ గా ఈ మూవీ మీరు 100 minutes చూడక్కర్లా. ఈ స్టోరీ ఏంటంటే లాస్ట్ 5 నిమిషాలు చెప్తే చాలు, మిగతా ఏమీ లేదు, మొత్తం డల్లే, లోపల మొత్తం స్క్రాపే. లోపలేం లేదు డొల్లా. వరుణ్ సందేశ్ మూవీస్ చాలా బాగుంటాయి. అయినా సరే మరి ఇలాంటి స్క్రిప్ట్లు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడు? రీసెంట్ గా వచ్చిన నిందా కూడా అంటే స్క్రిప్ట్ బాగుండలేదు కానీ స్టోరీ బాగుంది. అలాంటి మూవీస్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడో నాకైతే అర్థం కాలేదు. ఓకే, ఓవరాల్ గా నా ఒపీనియన్ ప్రకారం ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 1.5 out of 5. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.